ఆంధ్రప్రదేశ్లో మిర్చి ఘాటు ఓ రేంజ్లో ఉంది. అదేమిటి, మిర్చి పంటకు రేటు తగ్గింది కదా, మరి ఘాటెక్కడం ఏంటి అనుకుంటున్నారా? ఎస్, నిజమే. కానీ ఈ రేటు పడిపోవడం అనే ఇష్యూ బేస్డ్గానే అధికార ప్రతిపక్షాల పార్టీల మధ్య మాటల యుద్ధం ప్రారంభమై ఓ రేంజ్కి చేరింది. దానికి తోడు బుధవారం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీనికి అధికార టీడీపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చేసింది. ఏపీలో మిర్చి ఘాటు రాజకీయాలకు తాకింది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల మంటకి దారితీసింది. మిర్చి పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదంటూ వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టగా గుంటూరు మిర్చి యార్డుకి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్ వెళ్లారు. మిర్చికి గిట్టుబాటు ధర దక్కడం లేదంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈ రోజు ఉన్నారు. రైతులకు ఈ రోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాళ్ల పైన రావాల్సిన పంట ఈ రోజు 10-15 క్వింటాళ్లకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం ఈ ఆరోపణలపై స్పందించింది. వైఎస్ జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని, మిర్చి ధర పడిపోతేనే ప్రభుత్వం మద్దతు ఇస్తుందని, గతంలో తాము 138 కోట్ల వరకు ఇలా ఇచ్చామంటూ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. రైతులు నష్టపోకుండా ఆదుకుంటామన్నారు. ఆ రోజు రెడ్ సిల్లీకి ఈ పెద్ద మనిషి మార్కెట్ రేట్ ఎంత ఇచ్చాడంటే 7,000 రూపాయలు ఇచ్చాడు. ఈ పెద్ద మనిషి 7,000 రూపాయలు మార్కెట్ రేటు జీవో రిలీజ్ చేసిన నాటికి గుంటూరు మార్కెట్ యార్డులో రేటు 12,000 రూపాయలు ఉంది. ఇటువంటి పిచ్చి పనులు నువ్వు చేసి, ఇటువంటి దారుణాలు చేసి ఈరోజు రైతు మీద గగ్గోలు పెడుతుంటే ఎవడు నమ్ముతాడని చెప్పి నేను తెలియజేస్తాను. అంతకుముందే మంగళవారం రాత్రే కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. మిర్చి రైతులను ఆదుకోవాలని, మార్కెట్ రేటుకు అసలు రేటుకు మధ్య వ్యత్యాసాన్ని సవరించేందుకు రంగంలోకి దిగాలంటూ కేంద్రాన్ని కోరారు. ఓవైపు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ కోడ్ ఉన్న జగన్ మిర్చి యార్డుకు వెళ్లడంపై చర్చ జరుగుతూ ఉండగా వైఎస్ జగన్ యార్డుకు చేరుకున్న సమయంలో భారీ హంగామా నెలకొంది. అధికార టీడీపీ గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనే మిర్చి పంటకు 7,000 మద్దతు ధరగా జీవో ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తోంది. దీంతో మిర్చి ధరల పతనం కాస్త రాజకీయ రంగు పులుముకున్నట్లయింది.